హాయ్ అండి. హలో అండి. కంగ్రాచులేషన్స్ మొత్తానికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ 2000 మచ్. 2026 ఒక బ్లాస్ట్‌తో ఎంట్రీ ఇచ్చారు. యెస్. పండగ సెలబ్రేషన్స్ మీ ఇంట్లో కూడా చాలా ఘనంగా జరుగుంటాయి. యెస్ అండి. ఒక రకంగా మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. నిజంగానే. మీ నాన్నగారితో సినిమా, సంక్రాంతి బరిలో ఉంది. మీ నాన్నగారి కెరీర్‌లోనే ది బిగ్గెస్ట్ హిట్. అంటే పండగలన్నీ ఒకేసారి వచ్చేసినట్టు అనిపించింది. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ విక్టరీ? ఆహ్, అసలు జనాలు ఎంజాయ్ చేయడం చూడడంలోనే మాకు టైం సరిపోతుంది. మీరన్నట్టు థియేటర్స్ అందరికి ఫుల్ అవ్వడం, ఆ వీడియోలు చూడడం, వాళ్ళ రియాక్షన్స్ ఈసారి పండగ ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నాం. యూజువల్‌గా అయితే సంక్రాంతి అంటే మీ ఇంట్లోనే ఒక ఫెస్టివల్ అవునండి. జరుగుతుంటుంది. అందరూ ఒక కలిసి ఒక దగ్గరికి వస్తారు. అండ్ పొద్దు నుంచి ఇంకా సాయంత్రం వరకు ఫ్యామిలీ అందరితో టైం స్పెండ్ చేస్తాం. మాకు ఆ వీడియోలు కూడా చూడడం అలవాటైపోయింది. మీ నాన్నగారు పొద్దున్నే అందరికి బ్రేక్‌ఫాస్ట్ దోసలు రెడీ చేయడం. అంటే యూజువల్‌గా ఇలాగే జరుగుతుంటుందా? అంతేనండి. మార్నింగ్ భోగితో స్టార్ట్ చేస్తాం. భోగి మంటతోటి 5:30 ఆ టైంకి. ఇంకా ఫాలోడ్ బై ఇంకా దోసలు ఆ రోజు ఏంటండి ప్రీమియర్ షోకి మీ నాన్నగారిని ఇంట్లో వదిలేసి మీరు ప్రీమియర్ షోకి వెళ్ళిపోయారా? అంటే ఆయన తీసుకెళ్ళాం కదండి. సో నేను ఇంకా సావు గారు, అనిల్ గారు అందరం టీము, ఫ్రెండ్స్, మా తమ్ముళ్ళు ఇద్దరితోటి అంటే వరుణ్తో, వైష్ణుతో, మా పిల్లలతో అందరితో వెళ్ళాను. నాన్నగారు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ అడుగుతున్నారా? థియేటర్లో ఏంటి పరిస్థితి? అంటే ఆ రోజు సినిమా అయ్యాక వెళ్ళాం ఇంకా మిడ్ నైట్ ఆయన దగ్గరికి వెళ్ళి అందరం డైరెక్టర్ గారు, సావు గారు అందరూ వెళ్ళి ఆయనతో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి అక్కడ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అన్నీ చెప్పి అప్పుడు అందరం ఇంటికి వెళ్ళాం. నాకు తెలిసి ఆ రోజు రాత్రి మీ ఇంట్లో పడుకుని ఉండరు ఎవరు? నాకైతే నిద్ర పట్టలేదు. రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారా? అండి. ఆ నెంబర్స్ చూస్తుంటే ఏమనిపించిందండి? నాకు ఫస్ట్ బిగినింగ్లో అసలు నంబర్స్ వస్తున్నాయి, డిస్ట్రిబ్యూటర్స్ తోటి మనం టచ్లో ఉంటున్నాం కాబట్టి వాళ్ళందరూ పంపిస్తున్నారు, చాలా బాగుందమ్మా, బాగా జరుగుతుంది అని అంటున్నారు. బట్ అది అసలు నిజమా కాదా అంటే ముందు రెఫరెన్స్లు తెలియదు, మనం చూడడం కదా బిజినెస్ వైజ్. ఓవరాల్ నంబర్స్ చూస్తాం మిగతా సినిమాలు కానీ, బట్ ఏరియా వైజ్ అవన్నీ బిజినెస్ అన్నది ఇంతకుముందు ఎప్పుడు చూడలే. సో ఇది 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 కరెక్ట్ నంబరా, ఇది మంచి నంబరా కాదా అనేది నేను డిస్ట్రిబ్యూటర్లతో ఇంటరాక్షన్లోనే నేర్చుకున్నా, వాళ్ళతో మాట్లాడుతూ. సో ఒక రెఫరెన్స్ నెంబర్ అంటూ లేదు కాబట్టి, బట్ దే సెడ్ దిస్ ఇస్ డెఫినెట్లీ అ ఫెనామినల్ నంబర్. 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, కోట్లు పెరుగుతూ పోయే కొద్దీ రియలీ దిస్ ఇస్ లక్కీ అండ్ బ్లెస్సింగ్ అనొచ్చా, లేకపోతే ఈ సంవత్సరానికి ఇది ఒక ఏమంటారు, ఒక ఒక గ్రేట్ గిఫ్ట్ తోటి స్టార్ట్ చేసుకున్నామా. సంక్రాంతి సీజన్లో వచ్చే సినిమాల్లో పెద్ద హిట్ అవ్వడం, ఇంత నెంబర్తో స్టార్ట్ అవ్వడం అన్నది 2025 కొంచెం డల్గా వెళ్ళింది ఇండస్ట్రీ మొత్తం. ఈ 2026 పెద్ద బూస్టప్ లాగా అనిపించింది. థియేటర్స్కి ఒక చాలా పెద్ద బూస్ట్. ఇట్లా ఇది ఇది వస్తే కొంచెం ఆడియన్స్ కూడా ఎంకరేజ్ అవుతారు, రావాలి థియేటర్స్. మనకి మెయిన్ థియేటర్ ఇస్ దర్ బిగ్ సపోర్ట్. సో థియేటర్స్కి వచ్చేటట్టు చేయాలి మనం ఆడియన్స్. చాలా కాలం అయింది థియేటర్కి కట్టుకుని ఊళ్ళో ఫ్యామిలీస్తో ఫ్యామిలీస్ రావడం మానేశారు. అవును, ఫ్యామిలీస్ అసలు రావట్లా. అవును, ఆ వీడియోస్ అన్ని షేర్ చేస్తున్నారు అందరు పంపిస్తున్నారు. అండ్ బాగుంది, అంటే ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు ఇప్పుడే ఇంత ఇంత చిన్నపిల్లలతోటి, వాళ్ళు పెద్ద ముసలోళ్ళతోటి, వాళ్ళ పెద్దోళ్ళతోటి అందరితోటి వెళ్తున్నట్టు వీడియోస్ చూస్తుంటే ఇట్స్ వెరీ నైస్. ఇది కావాలి మనకి, షుడ్ బి యూనివర్సల్ ఆడియన్స్ సినిమా చేస్తే. అఫ్కోర్స్ అన్ని స్టోరీస్ కుదరవు అనుకోండి, బట్ కొన్ని స్టోరీస్ ఇలాంటివి ఫ్యామిలీ డ్రామా కానీ ఆర్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఇలాంటి సినిమాలకి వీ హ్యావ్ టు హ్యావ్ ఎవ్రీబడి, యూనివర్సల్ ఆడియన్స్ అయితే కావాలి మనకి. ముఖ్యంగా ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే బాస్ ఇస్ బ్యాక్ అన్నది వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వింటేజ్ చిరంజీవి గారిని చూడాలని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేశారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇచ్చి, మీరు అన్నట్టు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వాళ్ళు మర్చిపోకుండా బ్యాలెన్స్ చేయడం వల్ల ఇంత పెద్ద హిట్ అయిందేమో. అది ఓన్లీ అనిల్ గారి ఐడియా అండి, డైరెక్టర్ గారిది. బికాజ్ ఆయన స్ట్రెంగ్తే అది, అంటే ఆయన జానరే అది. ప్లస్ ఆయనకు తెలుసు చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు ఆయన ఆడియన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, అది కొంత తెలుసుకుని ఆయన చాలా క్లెవర్గా ఆయన ఓల్డ్ రీకాల్ వాల్యూ ఉండేటి బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ ఇవన్నీ భలే మిక్స్ చేసుకుంటూ సినిమాలో స్టోరీలో కూడా చాలా చక్కగా ఇమిడిపోయింది. గ్యాంగ్ లీడర్ స్టోరీలో సెట్ అయినట్టు పెట్టుకున్నారు ఆయన. మీరు అనుకుంటే, మీరు కోరుకుంటే మీ బ్యానర్లోనే సినిమా ముందుకెళ్ళే అవకాశం ఉంది.
సాహో గారు తో బాండింగ్తో వెళ్ళాల్సిన అవసరం లేదు యాక్చువల్గా చెప్పుకోవాలంటే. కొనిదెల ప్రొడక్షన్లో మీ ప్రొడక్షన్లో గోల్డ్ బాక్స్లోనే ఈజీగా సోలోగా మీరు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. కానీ ఎందుకు కొలాబరేషన్ కోరుకున్నారు? అంటే కోరుకుంటే జరిగిపోతుంది అన్నది ఇట్స్ రియలీ ఒక మిరకలే అలా జరిగితే. నేను నాన్నగారికి ఐ బిన్ పిచ్చింగ్ ఫిల్మ్స్ అంటే మిగతా ప్రొడ్యూసర్ లాగా స్టోరీలు, డైరెక్టర్స్ వీళ్ళందరిని తీసుకొచ్చి ఇలా ఒక 2-3 ఇయర్స్ నుంచి లైన్లో ఉన్నానన్నమాట. బట్ కో ప్రొడక్షన్ అంటారా, ఇట్స్ కొలాబరేషన్ అంటారా, లేకపోతే పార్ట్నర్షిప్ అంటారా అన్నది ప్రతి ప్రాజెక్ట్లో అది ఆ ప్రాజెక్ట్ ఏం కోరుకుంటుందో ఆ ప్రాజెక్ట్కే తెలుసు, ఆ స్టోరీకే తెలుసు. సో కొలాబరేషన్ ఈజ్ అ వెరీ హెల్దీ ప్రాసెస్ ఇన్ ద ఇండస్ట్రీ. డెఫినెట్లీ అలాంటివి ఏమైనా ఆపర్చునిటీ వస్తే మనం చేయాలి, బికాస్ ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. పైగా ప్రొడ్యూసర్గా మీకు కూడా నేర్చుకోవడానికి చాలా స్కోప్ దొరుకుతుంది. నేర్చుకోవడానికి ఎస్ డెఫినెట్లీ. అండ్ ఒక ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలంటే మనం కొలాబరేషన్గా చేయాలి అన్నప్పుడు ఇట్ ఈస్ అ గుడ్, వెరీ గుడ్ ఆపర్చునిటీ. కొనిదెల ప్రొడక్షన్లో మీ యాక్టివ్ పార్ట్ ఎంత? కొనిదెల ప్రొడక్షన్ ఐ వాజ్ ఓన్లీ అ కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ ద కంపెనీ. ప్రొడక్షన్లో నెవర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్. అఫ్ కోర్స్ అక్కడ ఉంటాము, ఏం జరుగుతున్నాయో తెలుసు అవన్నీ, బట్ నాట్ అ ఫార్మల్ ఆర్ అన్ యాక్టివ్ మెంబర్. కొనిదెల ప్రొడక్షన్లో కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేశారు చాలా సినిమాలకి. రెమ్యునరేషన్ ఇచ్చేవారా? డెఫినెట్లీ అండి. ఫ్యామిలీలో దట్ ఈస్ వెరీ క్లియర్. అందుకనే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎందుకు బాగా మెయింటైన్ అవుతాయంటే ప్రొఫెషనే, ఫ్యామిలీయే. ఇప్పుడు నాన్నగారితో చేసినా సరే ఆయనకి ఇవ్వాల్సిన ఇచ్చేసి ఆయనకి మామూలు ప్రొడ్యూసర్ ఎలాంటి కంఫర్ట్స్ ఇస్తారో అలాగే ఇచ్చాము. సో దట్ వీ స్ట్రిక్ట్లీ మెయింటైన్. సెట్లో ప్రొడ్యూసర్గా చూసేవాళ్ళ మిమ్మల్ని, లేదంటే చిరంజీవి గారి డాక్టర్గా చూసేవాళ్ళ స్టార్స్ కానీ? ఓన్లీ యాజ్ అ ప్రొడ్యూసర్ అండి. సో అదైతే ఆల్ ఆఫ్ అస్ అంటే నేను కూడా అలాగే మెయింటైన్ చేస్తాను. ఇట్స్ అంటే కొత్త జాబ్ కాదు, బిన్ ప్రొఫెషన్, బిన్ ఇన్ బిజినెస్ ఫర్ మెనీ ఇయర్స్. సో వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏంటి, ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి అన్నది క్లియర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంట్లో మనవరాలతో ఆడుకుంటున్న మెగాస్టార్ గారు, సెట్లో వరప్రసాద్ గారు, స్క్రీన్ మీద మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ వేరియేషన్స్ ఒక కూతురుగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక ఫ్యాన్గా అర్థం చేసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? నాకు ఆయనతో ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసినప్పటి నుంచి ఇట్ ఈస్ వెరీ క్లియర్. నేను చెప్పినట్టు ఒక బౌండరీస్ అంటుంటాయి. ఇంట్లో ఇద్దరం ఆయనకి హెయిర్, మేకప్, కాస్ట్యూమ్ అన్నీ అయిపోయి ఇద్దరం బయలుదేరుతాం సెట్లోకి. వెళ్ళే దారిలో మిగతా అన్ని విషయాలు మాట్లాడతారు. ఇంట్లోవి కావాల్సినవి, పిల్లల గురించి, అమ్మ గురించి అన్నీ మాట్లాడతారు. ఎప్పుడైతే స్టూడియో గేట్స్ ఎంటర్ అవుతున్నామో ఈ టాపిక్ అట్లా స్టాప్ అయిపోతుంది, ఫుల్ స్టాప్ అయిపోయి నెక్స్ట్ ఇంకా ఆయన అందులోకి షిఫ్ట్ అయిపోతారు. సో షూటింగ్లో కావాల్సినవి, అక్కడివి ఇవి సెట్ అవ్వలేదు, ఈ షూస్ తీసుకుందాం, ఇంకా ఆ కాన్వర్జేషన్ షిఫ్ట్ అయిపోయి ఆ మూడ్లోకి వెళ్ళిపోతారు. సో అది అలవాటు అయిపోయింది మెనీ ఇయర్స్గా. అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ అ ఫ్యాన్ ఆయన సినిమాలన్నీ చూశాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఆయన ప్రొడ్యూసర్గా. సో ఇట్స్ వెరీ మెమరబుల్. చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ది బెస్ట్ లుక్ ఇదే అని చెప్పేసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ లుక్ వెనకాల చిరంజీవి గారు పడిన కష్టం, కాస్ట్యూమ్ డిజైనర్గా మీ ఇన్పుట్స్ ఎంతవరకు హెల్ప్ అయ్యారు? కష్టం అని చెప్పలేమండి, బట్ ఇట్ ఈస్ హిస్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ హిస్ హెల్త్. ఆయన తీసుకుని ఆయన ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కానీ, మెంటల్ ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేయడం, దాని మీద చాలా శ్రద్ధ తీసుకున్నారు. పర్సనలీ చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. నేను చెప్పిన జిమ్ ఇవన్నీ కాకుండా ఈవెన్ మెంటలీ ఆల్సో హౌ టు స్టే అలర్ట్, హౌ టు స్టే హెల్దీ ఇన్ ద హెడ్. దాని మీద హీ రియలీ టుక్ లాట్ ఆఫ్ కేర్. దాంతో ఏమైందంటే యాజ్ కాస్ట్యూమ్ డిజైనర్స్ నేను కానీ, అశ్విన్ అని ఒక మన సినిమాకి స్టైలిస్ట్ ఉన్నారు, వీళ్ళందరికీ ఈజీ అయిపోయింది టు స్టైల్ హిమ్. అండ్ ఇందులో డైరెక్టర్గా అనిల్ గారు కూడా వెరీ క్లియర్. నాకు ఫస్ట్ నుంచి ఆయన ఒక సూట్లో ఫైట్ చేస్తూ కావాలి అని ఒక ఫిక్స్ అయిపోయారు ఆయన లుక్. ఎవరు? అనిల్ గారు. సో సూట్ వేసుకుని అది సేమ్ బ్లాక్ సూటు, రెడ్ టై వేసుకుని గన్ను పెట్టుకోవడం అన్నది నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. సమ్హౌ అది మేక్ ఇట్ హ్యాపెన్ అన్నారు. సో ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ వెన్ ద డైరెక్టర్ ఇస్ సో క్లియర్. అండ్ ఈయన ఇంత మంచి ఫిట్నెస్, బాడీ షార్ప్గా అన్నీ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇంకా మాకు డిజైనర్స్గా పెద్ద పెద్ద పని చేయాల్సిన ఏం లేదు. ఏం వేసుకున్నా బాగానే ఉంటారు. అండ్ డైరెక్టర్కి ఫుల్ క్లారిటీ ఉంది కాబట్టి ఇట్స్ అ ప్లెజర్ టు డూ దిస్. లుక్ పరంగా చిరంజీవి గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏదండి? అంటే నా సినిమా నేను చేశానని కాదు, బట్ సైరా ఐ రియలీ లైక్డ్ హిస్ లుక్.
ఐ ఫెల్ట్ ఆ స్టోరీకి, ఆ టైం పీరియడ్కి కలర్స్ కూడా మేము వి యూజ్ దట్ వెరీ ఎర్దీ రస్టిక్ కలర్స్. నాకు చాలా నచ్చింది. అండ్ కోర్స్ ఖైదీ నెంబర్ 150లో కూడా ఆయన చాలా బాగా చేశారు. బట్ నేను చేయనది అంటే ఐ లైక్ ఇంద్రాజ్ లుక్. ఆ వైట్ అండ్ వైట్, ఆ చిన్న మీసంలో ఇది, ఐ లవ్ దట్ లుక్. అది బెస్ట్ లుక్ అయింది. ఫ్యాన్స్ అయితే గ్యాంగ్ లీడర్ లుక్ని ఇప్పటివరకు గ్యాంగ్ లీడర్ రోల్స్ మర్చిపోలేరు. ఎందుకంటే ఆ కాస్ట్యూమ్స్, పూల చొక్కా ఫ్యాన్స్ ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటుంటారు ఆ లుక్ గురించి. సెట్లో చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారని చెప్పేసి మీరు మ్యాగజైన్లో చదువుకోవడం, లేదంటే ఎవరైనా చెప్తే వినడం, ఇంటర్వ్యూలో చూడడం తప్ప సెట్లో మీకు ఆ ఎక్స్పీరియన్స్ బహుశా లేదేమో, చిరంజీవి గారు ఎంత కష్టపడతారన్నది. ఇప్పుడు ఈ సినిమా వరకు వస్తే నాన్నగారు ఏంటి ఎంత కష్టపడుతున్నారు అనిపించింది ఎప్పుడైనా? అంటే ప్రొడ్యూసర్గానే కాదు, బట్ యాజ్ దిస్ కాస్ట్యూమ్ డిజైనర్ ఐ ఆల్వేస్ బిన్ ఆన్ సెట్ ఆయనతోనే. సో ఆయన ఏం చేస్తారు, ఎలాగా ఆయన ఒక డే స్టార్ట్ అయితే, మార్నింగ్ కాల్ షీట్ స్టార్ట్ అయితే ఆ రోజంతా ఎలా ఉంటారు అన్నది చూస్తూ నేర్చుకోవడానికి విపరీతంగా ఇంత ఉంటుందండి ఆయన దగ్గర. ఆయన పనిచేసే టైంలో మానిటర్స్ కానీ, క్యారవాన్స్, ఈ టైప్ ఆఫ్ కంఫర్ట్స్ ఏమి లేవు. సో బట్ హీ స్టిల్ యాక్ట్స్ అండ్ బిహేవ్స్ యాజ్ దో దోస్ ఆర్ నాట్ దెర్. సో ఇప్పుడు బ్రేక్ దొరికితే వెళ్ళి క్యారవాన్లో కూర్చోవడం, లేకపోతే షార్ట్ అయిన తర్వాత వచ్చి మానిటర్లు చూసుకోవడం, అవి అలవాటు లేవు ఆయనకి, అవి ఎప్పుడు చేయరు. సో ఫోకస్ ఇస్ ఓన్లీ ఆన్ డైరెక్టర్కి ఏం కావాలి, మనం ఏమి ఇచ్చాము అంతే. సింగిల్ ట్రాక్ ఫోకస్ ఇస్ దేర్. ఇంకేం డిస్ట్రాక్షన్స్ ఉండవు ఆ టైంలో. రామ్ చరణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కదిలించినా వాళ్ళు చిరంజీవి గారి సెట్లో దెబ్బలు తిని ఇంటికి వచ్చి ఆ బాధపడుతున్న రోజును గుర్తు చేసుకుంటుంటారు. మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమైనా కలిగా నాన్నగారిని అలా చూస్తే? యా ఏమైందంటే ఒకసారి స్కూల్లో దీపావళి సెలబ్రేషన్స్ ఏవో చేస్తున్నారు, నేను బాగా చిన్నదాన్ని. సో అక్కడ చేయి కాల్చుకున్నాను. నేను చేయి కాల్చుకుని చిన్నది ఇంటికి వచ్చి అమ్మకి ఇలా చేయగలేదని ఏడుస్తుంటే, అప్పుడులో ఏదో షూటింగ్ క్లైమాక్స్ అండి, ఫుల్ ఫైర్ తోటి ఫైట్. అప్పుడు చాలా వరకు కాలింది నాన్నగారికి ఇక్కడ. సో అప్పుడు నువ్వు ఇలా చిన్న చిన్న వాటికి ఏడవకూడదు, చూడు నాన్న అలా చేస్తున్నారు, ఫైట్లో ఇలా కాలిపోయింది ఒక సైడ్ అంతా చెయ్యి, నువ్వు కూడా బ్రేవ్గా ఉండాలి అలాగా డాడీ లాగా అని అంటే, ఇంకా అదొక ఎగ్జాంపుల్ లాగా తీసుకుని, సరే మనం ఇలా బ్రేవ్గా ఉండాలి, చిన్న చిన్న వాటికి ఏడవకూడదు అని అలాగా చూసి అయింది నేర్చుకున్నాను. యూజువల్గా చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే చిన్నప్పుడు కానీ, మీరు ప్రొడ్యూసర్ కాకముందు కానీ, సినిమా ఇండస్ట్రీకి అంతగా టచ్లో లేనప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, ఎక్కడ చూసేవాళ్ళు సినిమాలో? మన మెయిన్ ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్స్లోనే చూసేవాళ్ళం అండి. ఫస్ట్ షో అసలు కంపల్సరీ మన డాటర్ లాగా ఎలా కాదు, యాజ్ ఇఫ్ యూర్ అ ఫ్యాన్ యూ హ్యావ్ టు సీ ఇట్ ఇన్ ద సింగిల్ స్క్రీన్ థియేటర్స్. సో అక్కడే చూసాం మోస్ట్లీ 95-99% ఆఫ్ ద ఫిల్మ్స్ అన్నీ అక్కడే ఆయన. చిరంజీవి గారి టాప్ 5 లిస్ట్ చెప్పమంటే ఏం చెప్తారు యాజ్ ఎ ఫ్యాన్గా? సినిమాలా రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, ఇంద్ర, శంకర్ దాదా, ఆర్డర్లో చెప్పట్లేదు, అండ్ ఆఫ్ కోర్స్ ఖైదీ నెంబర్ 150 అండ్ మన శంకర్. సెట్లో వెంకటేష్ గారు, నయనతార గారు, ఇంత స్టార్స్ని డీల్ చేయడం ప్రొడ్యూసర్గా మీకు ఈజీ అయిందా, లేదంటే అక్కడ కూడా ఏమైనా కష్టపడ్డారా? అసలు ఏం కష్టం అనిపించలేదండి, బికాజ్ నేనేదో అంటే ప్రొడ్యూసర్గా మేమేమో గొప్పగా చేసామని కాదు, బట్ వాళ్ళు అంత కోఆపరేటివ్గా ఉన్నారు. సీనియర్ స్టార్స్తో ఎప్పుడు అదొక కంఫర్ట్. అంటే దే సీన్ మెనీ ప్రాజెక్ట్స్ చూశారు. సో ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్ కానీ ఏం కంఫర్ట్, మనం ఏం బెస్ట్ ఇవ్వగలం, అదే ఉంటుంది వాళ్ళకి ఆలోచన. సో వెంకటేష్ గారితో ఇట్స్ బిన్ అ ప్లెజర్. అసలు ఎప్పుడు నేను ఆయన సెట్లో చూడలేదు ఇంతకుముందు ఎప్పుడు. సో చాలా బాగా అనిపించింది ఆయనతోటి ఎక్స్పీరియన్స్. నయనతార గారితో చేసాం, సైరాకి ఆవిడకి కాస్ట్యూమ్ డిజైనర్గా చేశాను, ప్లస్ గాడ్ ఫాదర్ కూడా నేను చూశాను ఆవిడని. సో ఆవిడతో మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్. సో అది బాగా మెయింటైన్ చేసుకుంటాం మేమిద్దరం ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆల్సో. చిరంజీవి గారికి వెంకటేష్ గారికి చాలా గొప్ప బాండింగ్ ఉంది. అనిల్ రావుపూడి గారికి వెంకటేష్ గారికి చాలా గొప్ప బాండింగ్ ఉంది. అయినా సరే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కమర్షియల్స్ మాట్లాడుకోవడానికి మీరు వెళ్ళాల్సిందే, మీటింగ్ జరగాల్సిందే. ఆ టైంలో వెంకటేష్ గారి రియాక్షన్ ఏంటి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు వెళ్ళి కమర్షియల్స్ మాట్లాడుతున్నప్పుడు? అంటే ఫస్ట్ ఆయన ప్రాజెక్ట్ ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడే ఆయన అసలు దిస్ కాంబినేషన్ ఏంటంటే, నువ్వు యూ డోంట్ హ్యావ్ టు బాదర్ అమ్మా, ఐఎమ్ ఫార్ ఇట్, ఐఎమ్ డూయింగ్ దిస్ అని అనేసారు. సో ఇట్ వాస్ వెరీ నైస్. హీ మేడ్ ఇట్ వెరీ కంఫర్టబుల్
టు డూ దిస్ ప్రాజెక్ట్. వెంటనే ఒప్పుకున్నారు. అండ్ నంబర్స్ ఆర్ ఎవ్రీథింగ్ వెరీ కంఫర్టబుల్ ఫార్ ద ప్రాజెక్ట్. సో ఎక్కడ ఒక ఛాలెంజ్ లాగానో అలాగేం అనిపించలే. వెంకటేష్ గారికి కూడా చాలా గట్టిగా ఇచ్చారు రెమ్యునరేషన్ అని బయట టాకు. ఆ రెమ్యునరేషన్ విషయంలో మీ ఇద్దరి మధ్య అసలు it's- ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది, ఎలాంటి కాన్వర్సేషన్ జరిగింది నాకు సావు గారికి అంటారా? మీకు వెంకటేష్ గారికి? అందులో పెద్ద డిబేట్ కానీ ఏమీ లేదండి. బికాజ్ ఆయన ఎంత వాల్యూ ఇచ్చినా దట్ ఇస్ ఆల్ వర్త్ ఇట్. ఆయన ప్రెజెన్స్ సినిమాలో అన్నది ఇట్స్ అ బిగ్ వాల్యూ వాట్ వీఆర్ గెయినింగ్. సో ఆయన రెమ్యునరేషన్ ఎంత ఇవ్వాలన్నా సరే ఇట్ వాస్ అ ప్లెజర్ ఫర్ అస్. బికాజ్ మీరు చూస్తే సినిమా లాస్ట్లోకి ఇంకా ఆయన వచ్చిన తర్వాత అసలు ఇట్ వెంట్ టు అనదర్ పీక్ లెవెల్. అండ్ యాజ్ అ పర్సన్ ఆల్సో సచ్ అ పాజిటివ్ అండ్ జెన్యున్ పర్సన్. కానీ సెట్లో వాళ్ళిద్దరిని చూస్తే మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ స్క్రీన్ మీద మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్, ఆ కెమిస్ట్రీ చూస్తే మాత్రం నిజంగా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి యాక్ట్ చేస్తున్నారు అంతేనండి. అలాగే అనిపించింది. సెట్లో కూడా సేమ్ వైబ్, ఇంకా ఎక్కువ మోర్ పర్సనల్ అండ్ మోర్ ఫన్ ఇన్ ద సెట్స్. ఇద్దరితో ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా చేస్తే తీసుకురా కదా అని చెప్పేసి వెంకటేష్ గారు, చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారికి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అవునండి. మీరు ఏమైనా ప్రయత్నాలు ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేసే? ఓ ఎస్, అలా జరిగితే మాత్రం వీఆర్ రియలీ లక్కీ. బికాజ్ భలే హిట్ కాంబినేషన్ అయిపోయారు వాళ్ళిద్దరు. ఇంతకుముందు హీరో హీరోయిన్లు అనేవారు, బట్ వీళ్ళిద్దరు ఉండడం అన్నది సినిమాలో ఇట్స్ బిగ్ బూస్ట్. సో ఫుల్ లెంగ్త్ సినిమా వస్తే మాత్రం, అండ్ ఇఫ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్, రియల్లీ ఐల్ బి వెరీ లక్కీ. ఈ మధ్య రామ్ చరణ్ గారి కాస్ట్యూమ్స్ కూడా క్రేజీగా అనిపిస్తున్నాయి. ఇదివరటి కన్నా చాలా ఆ లుక్ పరంగా చాలా చేంజెస్ కనిపించాయి. ఇందులో మీ పాత్ర ఎంతవరకు ఉందండి రామ్ చరణ్ గారి లుక్స్ పరంగా, ఆయన కాస్ట్యూమ్స్ పరంగా? ఆయన లుక్స్ ఏంటంటే అండి, హీస్ పర్సనలీ చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం. తన బాడీ మీద ఏం బాగుంటాయి, ట్రెండ్స్ ఫాలో అవ్వరు ఆయన. హీ ఓన్లీ ఫాలోస్ వాట్ ఈస్ గుడ్ ఆన్ హిస్ బాడీ. అండ్ ఆ సినిమాకి కానీ ఆ సిచ్యువేషన్కి దీనికి ఏం వేసుకోవాలన్న దాని మీద హీఈస్ వెరీ క్లియర్. సో మై కాంట్రిబ్యూషన్ టు హిస్ కాస్ట్యూమ్స్ ఏం లేవు. ఆయన వేసుకుంటే అది బాగుంది అని చెప్పడమే అంతవరకు. నాన్నగారి కాస్ట్యూమ్స్ విషయంలో, ఎందుకంటే ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా మీరే షాపింగ్ చేస్తుంటారు? మోస్ట్లీ ఐ డూ అండి. బట్ ఆయన కూడా చాలా ఇష్టం. ఆయన ఎక్కడ ట్రావెల్ చేసినా సరే పికప్ చేస్తారు. పికప్ చేసేటప్పుడు నాకు ఫొటోస్ కూడా పెడతారు, ఇవి కొనుక్కుంటున్నాను ఇలాగనేసి. వచ్చిన తర్వాత కూడా చూపిస్తారు అండ్ వి డిసైడ్. ఆయనతోటి ఐ హావ్ ఆల్వేస్ బిన్. నాన్నగారు మీకు గిఫ్ట్లు ఇవ్వడం అనేది చాలా కామన్, అసలు చాలా ఈజీ థింగ్ అది. మీరు నాన్నగారికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? ఆయనకి ఇలాగ ఇస్తూనే ఉంటానండి. ఎక్కడికి వెళ్ళినా సరే నేను కంపల్సరీ ఆయనకి ఫస్ట్, నాకు పిల్లలకి కాదు, ఫస్ట్ ఆయన మీద ఫోకస్ ఉంటుంది. ఇదైతే బాగుంటుంది డాడీ మీద, అదైతే బాగుంటుంది. సో కొంటూనే ఉంటాను అలాగా. కాస్ట్లీయెస్ట్ కాస్ట్యూమ్ ఏంటి నాన్నగారితో మీరు వేయించిన కాస్ట్లీయెస్ట్ కాస్ట్యూమ్? కాస్ట్యూమ్స్లో అలాగా కాస్ట్లీ అంటే ఇంకా ఆయన పర్సనల్ వార్డ్రోబ్కి పోలిస్తే కాస్ట్యూమ్స్ కాస్ట్లీ అని అనలేను. కానీ మీరు కొన్నది ఏదో ఉంటుంది కదా, సంథింగ్ స్పెషల్. కాస్ట్లీ అని దానికి ఒక వాల్యూ అందులో పెట్టలేమండి. బట్ ఈ మీసాల పిల్ల కాస్ట్యూమ్ అనేది నేను యాక్చువల్గా ఆయన పర్సనల్ కానీ కొన్నా. ఇదే ఓకే. హ్యూగో బాస్ అని ఒక బ్రాండ్ తోటి ఆ షాప్లో నేను పర్సనల్గా నేను ట్రావెల్ చేసినప్పుడు కొన్నాను అనమాట. మీకైతే బాగుంటుంది ఈ లుక్ అనేసి. కానీ సమ్హౌ ఫోటోషూట్ ఇవన్నీ చేసేటప్పుడు ఇది అందరికీ నచ్చిపోయింది. ఇది వేసుకుని వెళ్ళిపోతాను అన్నారు. అనిల్ గారు చూసి ఇది సెట్టింగ్ ఇదే సాంగ్కి వేస్తున్నాను అన్నారు. సమ్హౌ ఇది ఒక హిట్ లుక్ అయిపోయింది సినిమాలో. ఈ సినిమాలో చాలా కార్లు వాడారు, చాలా మోడల్ కార్లు వాడారు. నాన్నగారికి కూడా కార్ల పరంగా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. ఆయన కలెక్షన్ కూడా చాలా రేర్ కలెక్షన్ ఉంటుంది. నాన్నగారి కలెక్షన్ ఏమైనా వాడారా ఈ సినిమాలో? ఆల్ ప్యూర్లీ ఫార్ షూట్ పర్పస్కి తీసుకున్నవి. పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి సినిమా చూసిన తర్వాత? ఆయన చూసారా సినిమా? ఆయన చూపిద్దామని వెయిట్ చేస్తున్నాం. నేను తీసుకున్నాను, ఆయన టైం అడిగాను, చూపించాలి బాబాయ్ రావాలి మీ దగ్గర కంటే. ఎస్ షూర్లీ. ఇప్పుడు కొంచెం బాగానే బిజీగా ఉన్నారు స్కెడ్యూల్. బట్ సినిమా చూడాలంటే నాకు ఇంకేం ఉండకూడదు మైండ్లో, నేను ఫ్రీగా ఉన్నప్పుడు చూడాలన్నారు. సో వెయిటింగ్ ఫర్ హిస్ టైం. కానీ ఇంత పెద్ద హిట్ అయిందని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన నుంచి వచ్చే మెసేజ్, అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఇస్ బికమ్ బిగ్ హిట్. అండ్ అన్నయ్య సినిమా నువ్వు చేస్తున్నావు, సో ఇట్స్ ఫెంటాస్టిక్, ఇది ఆల్ ది బెస్ట్ అని అన్నారు. కానీ మీరు సినిమాలు చేయాలంటే మీ ఇంట్లో బోలెడు మంది హీరోలు ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. ఒకవేళ గోల్డ్ బాక్స్లో నెక్స్ట్ సినిమా ఒక పెద్ద హీరోతో చేయాలంటే ఎవరితో చేస్తారు? ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ ఫ్యామిలీ అండి. వీ డోంట్ మిక్స్ ఫ్యామిలీ అండ్ ప్రొఫెషన్ జస్ట్ బికాస్ ఉన్నారని నా కోసం వాళ్ళు సినిమాలు చేయరు. వాళ్ళు ఉన్నారు కదా అని ఏదో ఒక కథతో నేను వెళ్ళను.
సో సమ్హౌ దట్ ఈస్ నాట్ బిన్ ద జర్నీ ఫర్ గోల్డ్ బాక్స్. అలా అయితే ఫస్ట్ నాన్నగారి సినిమాతోనే స్టార్ట్ చేయాల్సింది మా ఫస్ట్ ప్రాజెక్ట్. బట్ మేము వి బిన్ డూయింగ్ డిజిటల్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్ ఇవన్నీ చేసుకుంటున్నాం బికాస్ ఐ బిలీవ్ దట్ ప్రొడక్షన్ హౌస్ అంటూ పెడితే యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ గుడ్ కాంటెంట్ ఫర్ ద ఆడియన్స్. దట్ ఈస్ ద మెయిన్ goal or aim for any producer or any production house. So I always chase that. I don't chase ఇప్పుడు మా బ్రదర్స్ ఉన్నారా కజిన్స్ ఉన్నారా వీళ్ళతో చేద్దాం అన్నది ఇట్స్ నాట్ ద ఎయిమ్. సంహౌ కథ సెట్ అయ్యి వీళ్ళు దానికి సెట్ అవుతారు, ఈ స్టోరీకి వీళ్ళు చేస్తేనే బాగుంటుంది అని అలాంటి ఆపర్చునిటీ వస్తే మాత్రం డెఫినెట్లీ ఐల్ బీ వెరీ హ్యాపీ. బికాజ్ ఫ్యామిలీతో చేయడం అన్నది ఇట్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ అలాంటి స్టోరీ కుదరాలి, అలాంటి డైరెక్టర్ కుదరాలి. సో అది కుదిరే వరకు ఐఎమ్ నాట్ ఇన్ అ రష్ ఆర్ వెంటనే చేసేయాలి ఆ ఇంపేషన్స్ అయితే లేదు. ఇక ముందు చిరంజీవి గారు చేసే ఏ ప్రాజెక్ట్ అయినా సరే మీ కొలాబరేషన్తో ఉంటుందా? ఈ గోల్డ్ బాక్స్ కొలాబరేషన్తో? నాట్ నెసెసరీ లైక్ దాట్ అండి. బట్ సి ఐ ఆల్సో మేనేజ్ హిస్ అదర్ వర్క్స్, ఇవన్నీ చూసుకుంటాను తప్ప కంపల్సరీలీ ఎవ్రీ ప్రాజెక్ట్ ఆఫ్ హిస్ షుడ్ హ్యావ్ అ కొలాబరేషన్ అంటూ అలా లేదు. అంటే కొన్నిదర ప్రొడక్షన్ ఆల్సో షుడ్ హ్యావ్ డన్. అవునవును. ఇప్పటివరకు చేసిన ప్రాజెక్టులు ప్రొడ్యూసర్గా మీరు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏం నేర్చుకున్నారు ఆ ప్రాజెక్టులతో అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఒక సినిమా చేశారు, ఒక వెబ్ మూవీ చేశారు, వెబ్ ఫిల్మ్, వెబ్ సిరీస్ చేసాం. సో మేము చేసినవన్నీ వీ డన్ ఓన్లీ డిజిటల్ ప్రాజెక్ట్స్. ఆఫ్ కోర్స్ వీ డిడ్ అ ఫీచర్ ఫిల్మ్ ఆల్సో, ఇట్స్ అ స్మాల్ స్కేల్ ఫిల్మ్. ఇట్లో ఎగ్జిక్యూషన్ ఆఫ్ అ ప్రాజెక్ట్ అండ్ స్టోరీ సెట్ చేసుకోవడం, ఇట్లో వీ ఆబ్వియస్లీ గెయిన్డ్ ఎక్స్పీరియన్స్ బై సో మెనీ ఇయర్స్. బట్ ద ఫస్ట్ టైం ఈ సినిమాతో నేను గెయిన్ అయిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ ఇట్, డిస్ట్రిబ్యూషను, ఇవి వీటి మీద ఇట్ ఈస్ అ బిగ్ లర్నింగ్ కర్వ్. ఇన్ ఫ్యూచర్గా ఎప్పుడైనా అంటే సినిమాల పరంగా సినిమాలు ఎక్కువ చేస్తారా లేదంటే వెబ్ సిరీస్లో ఎక్కువ దాని మీద ఫోకస్ చేస్తారా? డెఫినెట్లీ కంటెంట్ ఇస్ ద మెయిన్ కింగ్ అండి. సో ఆ కంటెంట్ ఏ ప్లాట్ఫామ్ కోరుకుంటుందో ఆ ప్లాట్ఫామ్ ఇస్ థియేటర్ ఆర్ ఓటీటీ డిజిటల్ ప్లాట్ఫామా, విచ్ ఎవర్ మీడియం ఇట్ రిక్వైర్స్ వీఆర్ రెడీ టు డూ. ఉపాసన గారు కూడా బిజినెస్ మైండ్తో ఆలోచిస్తుంటారు కదా, మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్లో బిజినెస్కి సంబంధించి ఏమైనా ఒపీనియన్స్ ఏమైనా షేర్ చేసుకుంటుంటారు? అంటే అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం, బట్ వెరీ రేర్ దట్ వీ స్పీక్ వర్క్ ఎట్ హోమ్. ఇంట్లో అసలు టైం దొరికేదే కష్టం. తను కూడా చాలా బిజీగా ఉంటుంది తన బిజినెస్లో, ప్లస్ ఇప్పుడు చిన్న పాపతోటి ఫుల్ బిజీ. సో టైం దొరికితే వీ రాదర్ స్పెండ్ ఫ్యామిలీ అండ్ క్వాలిటీ పర్సనల్ టైం టుగెదర్. నాన్నగారి దగ్గరికి ఈ ఐడియాతో వెళ్ళినప్పుడు, గోల్డ్ బాక్స్ అనే ఐడియాతో వెళ్ళినప్పుడు అని చెప్పిన మొట్టమొదటి మాట ఏంటండి? నువ్వు ఏమి తీసుకున్నావు, ఏం ప్రాజెక్ట్ తీసుకున్నా, ఏమి బిజినెస్ తీసుకున్నా సరే, యూ గివ్ ఇట్ యువర్ 2 things చేసుకున్నావు. ఒకటి సిన్సియర్గా చేయాలి, ఇంకోటి హార్డ్ వర్క్. దాని తర్వాత రిజల్ట్స్ అన్నాయి ఇట్ ఈస్ అప్ టు యువర్ జర్నీ. ఇంకా నీకు ఏంటి వాట్ ఎవర్ ఇస్ అన్ఫోల్డింగ్ ఫర్ యూ ఇస్ నాట్ అప్ టు యూ, నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. బట్ సిన్సియర్గా పనిచేయడంలో అండ్ హార్డ్ వర్కింగ్ మాత్రం ఈ రెండైతే ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో డూ యువర్ లెవెల్ బెస్ట్ ఇన్ దట్ అని అన్నారు. ఎనీ బిజినెస్ అంతే. గోల్డ్ బాక్స్ అనే టైటిల్ ఎవరు, పేరు ఎవరు సజెస్ట్ చేశారు? అది నాకే వచ్చింది. మీదే. ఇన్ ఫ్యూచర్లో కొనిదల ప్రొడక్షన్ ఎక్కువ యాక్టివ్గా ఉంటుందా, గోల్డ్ బాక్స్ ఎక్కువ యాక్టివ్గా ఉంటుందా? దట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అండి. ఎవరికి ఎలాంటి ప్రాజెక్ట్ సెట్ అవుతున్నాయో అలా. సో ఇట్స్ నాట్ అ కొలాబరేషన్ అండ్ ఇట్స్ నాట్ అ కాంపిటీషన్ ఆర్ ఇట్ ఈస్ నథింగ్. ఇట్ ఈస్ జస్ట్ 2 individual ప్రొడక్షన్ హౌసెస్. నాన్నగారి మిగతా కథలు, మిగతా ప్రాజెక్టుల గురించి కూడా మీరు దాని మీద దృష్టి పెడుతుంటారా? వేరే ప్రొడక్షన్ చేసే సినిమా కథల వైజ్ డెఫినెట్లీ నేను ఆయనతో ఉండి ఆయన వినమంటారు, వింటాను. ఇట్ ఈస్ నాకేంటంటే నేనేదో నా ఒపీనియన్ ఆయనకి ఇవ్వడం కాదు, బట్ ఆయన ఎలా వింటున్నారు కథలు, ఆయన విని ఆయన ఒపీనియన్ ఎలా ఉంటుంది అది చూసి నేను నేర్చుకోవడానికి మాత్రం ఆయనతో కూర్చుంటాను. బికాజ్ ఆయన జడ్జ్మెంట్ అన్నది ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఐ షుడ్ అండర్స్టాండ్. ఆయన ఇలా అన్నారంటే ఎలాగా అది నెక్స్ట్ స్క్రీన్ మీదకి వచ్చేప్పటికి ఎలా వస్తానది ఆ ప్రాసెస్ నేర్చుకోవడానికి నేను కూర్చుంటా. బాబీ గారి సినిమా ఎప్పుడు ఉండొచ్చు? బాబీ గారిది విల్ స్టార్ట్ ఆఫ్ సూన్. ఓకే, మార్చిలో ఏమైనా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? ఆయన బాబీ గారు అది అనౌన్స్ చేస్తే బెటర్, బట్ హీస్ వర్కింగ్ ఆన్ ఇట్. గట్టిగా కూర్చున్నారు దాని మీద. హీస్ బీన్ ఇంటరాక్టింగ్ విత్ నాన్నగారు. సో దట్ విల్ బీ కమింగ్ అవుట్ సూన్. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మళ్ళీ చిరంజీవి గారి నుంచి ఒక సినిమా రాబోతుంది. ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయారు అదే కన్ఫర్మ్ అండి. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర
లేదండి, దట్ ఈస్ ఫర్ అప్ టు హిమ్ టు అనౌన్స్. అంతే. ఓకే అండి, ఈ సంక్రాంతికి మాత్రం చాలా పెద్ద బ్లాస్ట్ ఇచ్చారు. ఫ్యాన్స్ చాలా Yes హ్యాపీ అండి. ఫీల్ అవుతున్నారు, Yeah. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు. మొత్తానికి ఇండస్ట్రీ మొత్తం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా ఒకటి ఇచ్చారు. Yes అండి. ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ Thank you ప్రాజెక్టులు కూడా Thank ఇంతే you. పెద్ద సక్సెస్ అవ్వాలి. అయ్యో, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. థ్యాంక్ యూ అండి.